భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఆగస్ట్ 15 79 సంవత్సరం నుంచి 80 సంవత్సరాలు అడుగుపెట్టిపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనం భారతీయులు పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. విదేశీ ముస్లింలు మన దేశానికి సుమారుగా 300 సంవత్సరాల పైన పాలించి మన సంపదనంతా దోచుకొని మన గుళ్ళని నాశనం చేసి మన హిందువులు కూడా ముస్లింలుగా మార్చినారు. ఇది భారతదేశానికి చాలా నష్టదాయకం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తమై మన భారతదేశానికి ప్రవేశించి రాజులకి కొట్లాట పెట్టి మన దేశాన్ని ఆక్రమించుకొని సుమారుగా 200 సంవత్సరాల పైన పాలించి మన సంపదనంతా దోచుకొని మన భూములన్నీ వాళ్ళ పేరుతో రాసుకొని ఇక్కడ చర్చిలన్నీ ఏర్పాటు చేసినారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఇది తెలుసుకోవాలి. మన సంపదనంతా దోచుకొని మన హిందువులను కొంతమంది మానభంగం చేసి మన హిందువులు కూడా క్రైస్తవులుగా మార్చినారు. మన భారతీయులందరూ కూడా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఈ ఆగస్టు 15ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు కూడా ఒక పండుగలాగా జరుపుకోవాలి. ఇది మనం ఇక్కడి నుంచి మనం ఒక సాంప్రదాయంగా తీసుకోవాలి. ఎందుకంటే నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేను సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తున్నాను. నా వీడియోలు మీకు కావాలంటే కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీడియోస్ అంటే వస్తాయి. నేను సమాజం కోసం, దేశం కోసం, రైతుల కోసం ప్రతి నెల 4-5 వీడియోలు తీసి పెడుతుంటాను. ఇది నా స్వార్థం ఏం లేదు. నా దేశం బాగుండాలి, నా ప్రజలంతా బాగుండాలి, నా రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని ఆలోచన చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మరి ఈ దేశ స్వాతంత్రం రావడానికి లక్షల మంది ప్రాణాలు అర్పించిన తర్వాతనే మనకు దేశ స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, మంగల్ పాండే, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇటువంటి మహానుభావులు ఎందరో ఉంటాయి. చాలా పేర్లు నాకు తెలివి, క్షమించాలి. కాబట్టి విలియన్ వాలాబాగ్లో వేల మందిని బ్రిటిష్ వాళ్ళు చంపేశారు, దుర్మార్గులు. ఇలా ఎన్నో లక్షల మందిని ప్రాణాలు తీశారు, మన సంపదనంతా దోచుకొని పోయినారు. మరి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. భారతదేశంలో ఇప్పుడు కొన్ని దుర్మార్గమైన మనుషులు ఈ దేశాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో సంపాదిస్తూ ఈ దేశాన్ని మోసం చేసేవాళ్ళు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అది సరైన పద్ధతి కాదు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులమైనా సరే వాళ్ళు కఠినంగా శిక్షించాలి. లేదా ఈ దేశంలో మీకు ఉండడానికి ఇష్టం లేకుంటే మీరు ఏ దేశానికైనా పోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సందర్భంగా చెప్తున్నా. నేను ఇప్పుడు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, దాని సందర్భంగా చెప్తున్నాను. మన దేశాన్ని మనం కాపాడుకోగలిగితే, మరి మోడీ గారు కూడా చెప్పారు, మనము ప్రతి ఒక్కరు కూడా పండుగలాగా జరుపుకోవాలి. ఆగస్టు 15 ప్రతి ఇంటి దగ్గర కూడా జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలైంది. మేము ప్రతి ఒక్కరూ బాగుండాలి, మంచి వాళ్ళంతా బాగుండాలి, రైతులందరూ బాగుండాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే మా స్వలాభం ఏం లేదు ఇక్కడ. అంటే మాకు అర్థమైనది ఒకటి, చివరిలో అరే నీ ఎంట ఏమి రాదు నాయనా, నువ్వు చేసిన మంచి పని మాత్రమే నీ ఎంట వస్తుంది. నీ శరీరం నీ ఎంట రాదు, నీ ఆస్తి పాస్తి, భార్య పిల్లలు ఎవరు ఎంట రారు. నువ్వు ఈ దేశానికి చేసిన సేవ, ఈ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. ఈ మానవులకు చేసిన సేవ నీ ఎంట వస్తుంది. అంతేగాని నీవు ఎంత సంపాదించినా ఎంత దోచుకున్నా నీ ఎంట రాదని చెప్పేసి
మా తల్లిదండ్రుల దయ వలన, ఆ దేవుని దయ వలన కొంతవరకు నేర్చుకున్నాను. మా తండ్రి కసిరెడ్డి అంజన్ రెడ్డి, మా తల్లి కసిరెడ్డి పండక్క, మా తల్లిదండ్రులకు నేను 9వ సంతానం. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. కాబట్టి మనం ఏది ఎంట తీసుకుపోయేది ఏం లేదు. ప్రతి ఒక్కరూ మనం ఉత్త చేతులు పోల్సిందే. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేసి చివరికి 2 చేతులు బయట పెట్టి ఆయన శవాన్ని తీసుకుపోయినారు. అది ఏంది ఇదంతా ఉత్తదని చెప్పేసి ఆనాడే మనకు అలెగ్జాండర్ గారు కూడా సమాజానికి తెలిపినారు. మరి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని, ముఖ్యంగా భారతదేశంలో 143 కోట్ల మందికి తెలిపేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా మనము పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా నేను మన రాయలసీమలో ఉయ్యలవాడ నరసింహారెడ్డి 1846లోనే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి, ఆనాడు ఆయన 900 మందిని సైన్యంతో తిరుగుబాటు చేసి 9,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినారు. ఇటువంటి వాళ్ళు మహానుభావులు ఎందరో ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకొని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మనం ఇప్పుడు 3వ స్థానంలో ఉందంటున్నారు. మనమంతా మన దేశాన్ని కాపాడుకోగలిగితే మనం ఇంకా 4-5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి వచ్చే స్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మనమందరూ మన దేశాన్ని గౌరవిద్దాం. మన దేశానికి వ్యతిరేకించడం వల్ల నష్టం మనకే జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారతీయులందరూ కూడా ఆగస్టు 15th ఖచ్చితంగా పండుగలాగా బాగా జరుపుకోవాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి భారతదేశంలో ఉన్న 143 కోట్ల మందికి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఇక నుంచి మన ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15th ఒక పండుగలాగా జరుపుకుంటే మనకు గౌరవం ఉంటుంది, విదేశాలకు కూడా మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఆగస్టు 15th ప్రతి ఒక్కరు పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.